ఇట్లా ఉన్నాయి. ఉన్న వాళ్ళకి ఇచ్చుడు, లేని వాళ్ళకి ఇస్తలేదు. ఇది మన సెక్యూరిటీ కూడా అట్లనే ఉన్నాయి. ఇదే అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అందరికీ సమానంగా ఇస్తా, లేని వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఎందుకు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? మన ఇంటి ముంగట వెళ్తే బురద, మొత్తానికి అట్లనే ఉన్నాయి. మొత్తానికి మేము తడకలు కట్టి ఉన్నాం, ఇది పందిరేసి. మనకి ఎందుకు ఇస్తలేరు, వాళ్ళకి ఎందుకు ఇచ్చుడు, మనకి ఎందుకు ఇస్తలేరు? అదే ఇది ప్రశ్నలు కావాలి. అదే చెప్తున్నా నేను. ఇది మీకు నమస్కారం, మాకు రావాలి. ఇదో నా పరిస్థితి చూడాలి సార్, ఎట్లా మా బస్సు ఎట్లా చూడు, ఇటువంటి మనిషికి ఇస్తలేరు ఇల్లు. ఏం పరిస్థితి చూడాలి. రేవంత్ ఏమన్నాడు అప్పుడు, లేని వాళ్ళకి ఇస్తా, కొంప వాళ్ళకి ఇస్తా అన్నారు. ఎందుకు మాకు ఇస్తలేరు? చూడండి సార్, చూడు మా పరిస్థితిగా నీళ్ళు మొత్తం గారుతున్నాయి. చూడు మా పరిస్థితి చూడండి సార్. నా పేరు లక్ష్మణ్, నాకు 2 పిల్లగాళ్ళు. ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, మరి మా లాంటి వాళ్ళు ఎటు పోవాలి? ఎక్కడ ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు, మరి మాలాంటి వాళ్ళు ఎటు పోవాలి? మాలాంటి వాళ్ళని కూడా కలిపి ఇవ్వాలి కదా, కానీ మమ్మల్ని కేర్ చేస్తలేరు. ఉన్నోళ్ళే చూసుకుంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఎవరు చేస్తారు? గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా చూస్తూనే ఉన్నారు కదా, అందరు ఇల్లు చూస్తారు. ఇంటి ట్యాక్స్ కూడా తీసుకుంటాడు కదా, ఎవరి ఇల్లు ఎట్లున్నదో అని ఆయన కూడా తెలియాలి కదా. కూడా పేదవాళ్ళని చూసుకొని ఇల్లును మంజూరు చేయాలి. लाइट लेते हैं राल चलने मांग गलत का ಇದಕ್ಕಂತ ಮುನ್ನ ಅತ್ತೆ ಪರಿಸ್ಥಿತಿ ಕಸಾಯ ಕಾನ ಪೌನ್ ತರಿ धड़ा से इधर धड़ावा राल तईस राले पर राले कर नाइट तई कवर हो राते परिस्थिति ना तरी पौन तरी कदा पर आते पुत्र तरी पौन तरी धड़ावा आते तरी